నమస్తే, గెట్లున్నారు అందరూ? ఏంది ఈ వీడియో చూడనీకొచ్చిర్రు? బొక్కలు గిట్లు ఇరిగినాయా ఏమి? ఓహో, గంత మంచిగానే ఉంది గాని పోరగాళ్ళకి ఎగ్జామ్స్ వస్తున్నాయని పరేషాన్ అవుతుర్రు. ఈసారి వేసి పెట్టుర్రి, ఇంక మీ పిల్ల చక్కగా చదువుతారు. మీ ఇంట్లో గిట్లా తాతలు తాతమ్మలు అవ్వాలి అనుకుంటే వాళ్ళ కూడా ఈసారి చేసి పెట్టుర్రి. ఇన్ని రోజులు కస్సు బుస్సు అని అరిచినా మీ మీద అరిచిన వాళ్ళే అమ్మ మా తల్లి ఎంత మంచిగా చేసి పెట్టినావు నువ్వు అందరు చెప్తారు. సుశీర్ కదా, ఇంత మంచిగా బొక్కలు సార్ కావాలంటే మంచి గట్టి కాల్చిన కాళ్ళు తెచ్చుకోవాలా, తెచ్చుకొని దాంతో వేసుకోవాలా. ఏం తెచ్చుకున్నట్టు వండేసారా ఏంది? దాన్ని అయితే మా చిన్నమ్మ దాన్ని ఎట్లా చేప పులుసు గీకినట్టు ఒక్కొక్క ముక్క పెట్టి శాఖ పెట్టి గీకి దానికున్న ఎంటికలన్నీ తీసేసి దగ్గర వాటిని 10 సార్లు కడిగింది ఉప్పేసి. దెబ్బకు వాసన గీసన అంత ఎగిరిపోయింది. ఎప్పుడైనా కానీ ఈ బొక్కల సార్కి వండడం కాదు, దాని క్లీనింగ్ వల్లనే అంత టేస్ట్ మారిపోతుంది. అందుకే చక్కగా క్లీన్ చేసుకోవాలా. అందుకే అట్లీస్ట్ 4 సార్లు ఉప్పేసిన గట్టిగా గడుక్కోరి. దెబ్బకి అందున్న వాసన గీసిన అంతే ఎగిరిపోవాలి. అందరు సగం మంది వాసన చూసి అమ్మో మేము తినమంటారు. మంచిగా గడితే కనుక ఏ వాసన ఉండదు, మస్తు ఉంటుంది అసలు. ఇక చూస్తురుగా, ఉప్పు వేయుర్రి సరిపోయినంత ఉప్పు, పసుపు, మిరియాలు. ఈ మిరియాలు అయితే అట్లీస్ట్ పొడేస్తే 2 స్పూన్లు వేయుర్రి. ఇంకా మిరియాలు వేస్తే అయితే ఇంకా ఎక్కువనే కొన్ని చూసుకొని వేయుర్రి. దీనికి ఇంకొక ముక్క చిన్న చెక్క, ఒక మరాఠీ మొగ్గ, ఇంకా జాపత్రి, ఇంట్లో అప్పటికప్పుడు దంచిన అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా, ఇంకా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి బాగా కలపాలా. మంచిగా ప్రతి ముక్క కట్టాలా. ముక్కకు అన్నిటికీ పట్టేటట్టు వేసుకొని మంచిగా కలుపుకోవాలి, ఏదో వదిలిపెట్టుకోకూడదు. ఇంకేముంది, స్టవ్ వెలిగేసి కాడాయి పెట్టి ఇంకా నూనె పోసిడే అదే షేపుడే. గీ నూనె వేడే లోపలైతే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టుర్రి, ఇంకా నచ్చినట్టయితే షేర్ చేయుర్రి. ఇంకా ఇట్లాంటి వీడియోలు ఇంకా అన్ని కావాలి, ఇంకా చాలా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టుర్రి. చూసిరా, ఇంకా మనకి ఇంకా మంచిగా నూనె ఆగిపోయింది. ఈ నూనెలోకి ఇంకా జీలకర్ర వేసుకోవాలా. జీలకర్ర షాజీరా ఉంటే షాజీరా కూడా వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. ఎప్పుడైనా కానీ బొక్కల సాగు చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోర్రి. ఎప్పుడు కూడా ఇందులో మనం తాగానికి చేసుకుంటాం కాబట్టి ఇందులో ఉల్లిపాయలు కానీ, కారం కానీ, పచ్చిమిర్చి కానీ అస్సలు వేయకూడదు. వేసిర్రా ఉన్నదంతా టేస్ట్ పోతుంది, అస్సలు వేయకుర్రి. వేసిరా మంచిగా వేగినాక కలేమాకు వేసి గట్టి పెట్టుకోవాలా. ఇంకా కలేమాకు కూడా మంచిగా వేగినాక ఇంకేముంది, ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, అది తెచ్చి వేసిడే ఇంకా ఏపుడే. దగ్గర దీన్ని అయితే ఒక అర్ధగంట గట్టిగా వేగనియాలా, మంచిగా మగ్గ పెట్టాలన్నమాట. ఆ నూనెలో అది మొత్తం మగ్గి మంచిగా వేగిపోవాలా. అసలు ఇంత కూడా పచ్చిగా అనిపించకూడదు, అట్లా గట్టిగా మంచిగా అంటే మంచిగా వేపాలా. ఈ బొక్కల సార్ అయితే ఆపరేషన్ అయిన వాళ్ళకి, బొక్కలు ఇరిగిన వాళ్ళకి, బలం లేని వాళ్ళకి, బొక్కలు వీకున్న వాళ్ళకి ఎవరికైనా పెట్టవచ్చు. అసలు ఏ పేషెంట్లకైనా కానీ పెట్టవచ్చు. అది అంత మంచి రెసిపీ చెప్తున్నా మీకు. చూసి ఇట్లా వేసి పెట్టుర్రి, ఇంకా చూసుకోండి ఆ పేషెంట్లు అయితే ఎంత మంచిగా కోలుకుంటారో. ఈ బొక్కలు తినమని, ఈ బొక్కలు సార్ చేసి పెట్టిన డాక్టర్లు కూడా ఎందుకు చెప్తారంటే ఇందులో విటమిన్ B12 అని ఉంటుంది. అది ఇంక తినడం వల్ల కాల్షియం లెవెల్స్, విటమిన్ D లెవెల్స్ కూడా మన బాడీలో పెరుగుతాయి. దీనివల్ల ఏంటంటే బొక్కలు అనేటివి గట్టిగా అవుతుంది. బొక్కల బోన్ మ్యారో అని ఉంటుంది, అది కూడా దీన్ని తినడం వల్ల పెరుగుతుంది. ఇంక ఈ విటమిన్ B12 అని చెప్పినా కదా, అదైతే మన ఒంట్లో బ్లడ్ తయారు కానీ చాలా హెల్ప్ చేస్తుంది. అది లేకపోతే మన ఒంట్లో బ్లడ్ కూడా తయారు కాదు. కాబట్టి బొక్కలు తిన్న వాళ్ళకే కాదు, ఒంట్లో రక్తం లేని వాళ్ళకి, నీరసంగా ఉన్న వాళ్ళకి, ఆపరేషన్ అయిన పేషెంట్లకైనా కానీ బొక్కలు సార్ మస్తు బలము. ఒకవేళ ఇంట్లో పేషెంట్లు ఉంటే అయితే అలా చేసి పెట్టుర్రి, మస్తు కోలుకుంటారు. చూసిగా అట్లా మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి, 2 నిమిషాలకు ఒకసారి అంటుకోకుండా బాగా కలుపుర్రి. అది మాడిపోతే టేస్ట్ రాదు కాబట్టి మంచిగా కలుపుర్రి. నేను చూపించిన కదా, ఇంకా మళ్ళీ ఒక మంచిగా ఇంకో 10 నిమిషాలు వేగినాక మళ్ళీ చూపిస్తా. చూసురా ఎంత మంచిగా అయినా దగ్గర అర్ధగంట వేగింది, మంచిగా వేగిపోయింది. ఇంకా దీన్ని దింపే ముందు ఇంకొక 2 నిమిషాలు ఉందనగా ధనియాల పొడి వేసి బాగా వేపి ఇంకా కుక్కర్లో వేసేయడమే. కుక్కర్లో వేస్తే అయిపోతుంది. మా ఇంట్లో అయితే పెద్ద కుక్కర్ ఉంది కాబట్టి 8 విజిల్లు వచ్చేదాకైతే నేను పెట్టిన.
మీరు మీ ఇంట్లో చిన్న కుక్కర్లు ఉంటాయి కదా, ఒకవేళ మరి చిన్న కుక్కర్ అనుకుంటే 10 విజిల్ల దాకా అయితే పెట్టుర్రి. అప్పుడే మంచిగా ముక్క అనేది మంచిగా అవుతుంది. చూసిర్రు కదా, ఎప్పుడైనా కానీ గుర్తు పెట్టుకోరి, మీ అందరికి చెప్తుర్రా. ఇట్లా సూపులకి ఇట్లా చేసినప్పుడు చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా కానీ ఇట్లా కాలుతలుగా ఏ సూప్ చేసినప్పుడైనా కానీ వేడి నీళ్ళు పోసుకోవాలి. అట్లా వేడి నీళ్ళు పోసుకుంటే ఫ్లేవర్స్ అనేటివి మంచిగా ఉంటాయి, మనకి మంచిగా ఉంటాయి, మారకుండా ఉంటాయి. ఒకవేళ చల్ల నీళ్ళు పోసిరా టేస్ట్ అంతా పోతుంది. కాబట్టి మర్చిపోకుర్రి వేడి నీళ్ళే పోసుకోవాలా. ఇందాక కడాయి ఉంది కదా వేపుకున్న సేమ్ అందులో మంచిగా కొన్ని నీళ్ళు పోసి వేడి చేసి పోసుకోరి. ఇంకా దాంట్లో ఏమైనా మసాలా గిసాలు కూడా ఏమైనా అంటుకున్న కింద ఏమున్నా కానీ మొత్తం వచ్చేస్తుంది. ఇంకా దానికున్న ఫ్లేవర్ అంతా కూడా దీనికే పడుతుంది. కాబట్టి వేడి నీళ్ళే పోసుకోరి. చూసిరు కదా, ఇంకా వేడి నీళ్ళు పొయ్యుడే సరిపడా పోసుకోవాలా. పోసుకున్న తర్వాత ఇంకా దాన్ని ఇసుక పొయ్యి మీద పెట్టుడే. ఇంకా పొయ్యి మీద పెట్టినాక ఇంకా విసిల్ వచ్చినాక మన చారు కూడా రెడీ అయిపోతుంది. నాలెక్క వంట రాని వాళ్ళు వంట చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నా చూడండి. ఎప్పుడైనా కానీ కుక్కర్ పెట్టుకున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తారు, ఆ మిస్టేక్స్ ఏ చేయకూడదని చెప్తా చూడుర్రి. చూసిరు కదా, అట్లా ఆల్రెడీ విజిల్ ఉండి మీరు కనుక కుక్కర్ మూత కనుక పెట్టారు అనుకోండి, అది అది పట్టదు, ఆవిరి పట్టేస్తుంది విజిల్కి. ఎప్పుడైనా కానీ గుర్తు పెట్టుకోరు నాలంటోళ్ళు. విజిల్ తీసి మూత పెట్టిన తర్వాత అప్పుడు విజిల్ పెట్టుకోవాలి, అప్పుడే చక్కగా గుర్తుంటుంది కుక్కర్ మూత. దగ్గర 8 విజిల్ అయితే ఉంచాలి. 8 విజిల్ అయిపోయినాక ఇంకా దానికి కాసేపు అట్లనే ఉంచి మొత్తం ప్రెషర్ తీసేసినాక అప్పుడు మూత తీసుకోవాలా. సుశీర్ ఎట్లయినాయో కానీ విజిల్ ఉన్నప్పుడు మట్టికి 4 లెక్క మతిమార్పు ఉన్న లెక్క చెప్పకండి. 4 లెక్క పెట్టి 10 అయిపోయినాయి అని చెప్తారు, లేకపోతే 10 లెక్క పెట్టకుండా 4 లెక్క పెడతారు. కాబట్టి విజిల్ అయితే చక్కగా చూసుకోర్రి, మళ్ళీ మెత్తగా అయిపోతాయి ముక్కలు, సురసూర అయిపోతాయి. అయిపోతే అసలు అంత మంచిగా అనిపించదు. చూసిరు కదా, ఓహో కనిపిస్తలేదా, లైట్లు వేస్తా, ఒక్క నిమిషం రాగు. అమ్మ వేసిన కనిపించినాయా మంచిగా, ఎంత మంచిగా అయిందో. ఈ షారుని తీసుకుపోయి మంచిగా స్ట్రెయిన్ చేసుకోవడమే. ఎందుకంటే ఇది ఆగినప్పుడు అన్న అడ్డం వస్తే బాగోదు కదా మనం వేసినాయి. అందుకే అట్లా జాలిగిన పెట్టుకోవాలా, మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలా. దానివల్ల ఏంటంటే మనకి ఇంకా హోటల్లో తాగినట్టే ఉంటుంది, ఇంట్లో వేసుకున్నట్టు కాదు. అసలు మా చిన్నమ్మ అది పోస్తుంటే నేను పక్క నుండి వీడియో తీస్తుంటే వాసన వస్తుంది, అదిరిపోయింది. ఎప్పుడెప్పుడు తాగుతానా నాకైతే ఇంకా ఆగుతలేదు. చూద్దాం రండి. ఇంకా నాకు ఆగుతలేదు అనుకో, మా చిన్నమ్మ నాకే ఫస్ట్ టేస్ట్ చూపించింది. కానీ ఆ టేస్ట్ ఉండి అసలు అదిరిపోయింది, నాకైతే తాగే బుద్ధి అయింది. మా చిన్నమ్మ ఏమో అప్పుడే తాగొద్దని చెప్పి దాన్ని మళ్ళీ తీసుకొని కడాయిలో పోసింది. ఇంకా దీన్ని తీసుకుపోయి మళ్ళీ కడాయిలు ఎందుకు కోసం చిన్నమ్మ అంటే దాని టేస్ట్ చూసుకోవాలి కదా, దాంట్లో ఉప్పు సరిపోయిందా, ఘాటు సరిపోయిందా, ఏం సరిపోయినా ఏం లేవు తెలియాలి కదా, అందుకే వేసిందంట. సో ఎప్పుడైనా కానీ మీరు గుర్తుపెట్టుకోరు, దింపే ముందు ఈ చారు అనేది స్టిక్కీ ఉండాలి. ఇట్లా చేతి కానీ ఇట్లా బంక అంటాలి. అట్లా అంటకపోయిందా ఇంకా ముక్కలు అప్పుడు తీయకండి, కుక్కర్లోకి వెళ్ళి తీయకుండా ముందే చూసుకోండి బంక ఉందా లేదా. బంక లేకపోతే ఇంకా కాసేపు ఉడకబెట్టారు, మంచిగా స్టిక్కీ ఉండాలి. చాలా మంది యూట్యూబ్లో వీడియోలు చూసేసి బొక్కలు సార్ కారం వేసేసి పచ్చిమిరపకాయలు వేసి ఆ పేషెంట్లకు పెడతారు. అప్పటికే అలా డైజెస్టివ్ సిస్టమ్ ఏమో ఇట్టు ఉంటుంది, దానికి అంత శక్తే ఉండదు. అట్లాంటిది ఇంకా కారాలు ఉప్పు వేసి పెడితే ఇంకా వాళ్ళకి ఏమైనా ఉందా, ఇంకా మళ్ళీ అమ్మో మేము తాగమంటారు. కాబట్టి అట్లాంటి పేషెంట్లకి ఇట్లా వేసి పెట్టుర్రి, ఇంకా వాళ్ళు చూడర్రి, ఇంకా మళ్ళీ తాగుతారు. మస్తు బలం కూడా వస్తుంది, వాళ్ళకి తొందరగా రికవర్ అవుతారు. కాబట్టి పేషెంట్లకు అయితే కంపల్సరీ గిదే ఫాలో అవ్వర్రి. కారం అయితే వేయకుర్రి, పచ్చిమిర్చి అయితే అస్సలు వేయకుర్రి. ఇప్పుడు పోరగాళ్ళకి ఇట్లా ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, అట్లాంటి వాళ్ళకి షార్ చేసి పెట్టుర్రి. ఇంకా వాళ్ళకి బ్రెయిన్లు ఉన్న స్ట్రెస్ గిస్సు అంతా ఎగిరిపోతుంది. ఊకే తలనొస్తుంది అంటారు కదా, ఇంకా అట్లా అన్నారు. చూసిరు కదా, బ్రెయిన్కి ఎప్పుడన్నా కానీ కొవ్వు అవసరం ఉంటుంది. కొంచెం ఈ టైంలో బాగా ఎనర్జీ కూడా కావాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు ఈ చాయ్ చేసి పెడితే దానికి కావాల్సిన కొవ్వు ఎనర్జీ అంతా కానీ అది తీసుకొని దాన్ని కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి మీ ఇంట్లో ఇంకా పోరగాళ్ళు ఉంటే ఎగ్జామ్లో ముందు ఇట్లా షార్ చేసి పెట్టుర్రి, అలా బేజా మస్తు పని చేస్తుంది. చూసురుగా ఇంకా దింపుకునే ముందు అట్లా మనం ముక్కలు అందులో ఇందాక వదిలేసాం కదా కుక్కర్లాగా, ముక్కలు తీసి వేసుకోవాలా, కొత్తిమీర వేసుకోవాలా. అది కొంచెం మరిగిన తర్వాత ఇంకా పోసుకొనిడే తాగుడే.
ఈ వీడియో ఎందుకు తీసిన అంటే మొన్న చూసిరుగా నా పాత వీడియోలో దంచి 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 నా చేతులు నొస్తున్నాయని చెప్పి మా పిన్ని చెప్తే అసలు నీకు బొక్కల్లో బలమే లేదే అన్నది. మా తమ్ముడు కూడా ఎగ్జామ్స్ ఉంటే వాడు చదివి 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 అమ్మ నాకు తలనొస్తుంది అని అంటే వాడికి తలనొస్తుంది అని చెప్పి ఇంకా మా ఇద్దరి కోసం అయితే ఈ బొక్కల సారి చేసింది ఇద్దరికి. చూసురుగా ఎప్పుడైనా కానీ షార్ ఇట్లా పొయ్యి మీద దింపంగానే ఇంకా తాగేసాలి. అట్లా వేడి వేడి తాగుతూనే టేస్ట్ ఉంటుంది. కానీ ఈ బొక్కల సూప్ చేసుకున్నప్పుడు మటుకి పక్కన ఒక నిమ్మకాయ పెట్టుకోవాలి. నిమ్మకాయ మర్చిపోకండి. నిమ్మకాయ వేసుకుంటే ఇంకా దాని టేస్ట్ ఇంకా పెరుగుతుంది. సో బౌల్స్లో వేసేసుకున్నాక ఇంకా ఎవరికి సరిపడా వాళ్ళు విండుకోవాలన్నమాట. మొత్తం ఒకటే గిన్నెలు వేసి ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ కాబట్టి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు విండుకోవాలి. టేస్ట్ అయితే ఉంది అసలు ఆ రోజు కేక్ అసలు ఎంత అంటే మస్తుండే. నేను నా లైఫ్లో ఎప్పుడు కూడా నాకు బొక్కల చారు అంటే అమ్మో ఎట్లుంటుందో వాసన వస్తుంది అదోసారి ఎప్పుడు అసలు వాటి దగ్గర కూడా పోయేదాన్ని కాదు నేను. గట్లాంటి దాన్ని ఆ రోజు నేను 2 సార్లు పోసుకొని నిండా పోసుకొని తాగిన. ఇంకా చూసుకొని టేస్ట్ ఎట్లుందంటే ఒక వేరే లెవెల్లో ఉండే అనమాట. నేను ఇప్పటికి మర్చిపోను నా లైఫ్లో అంత బాగుండే అది. 5 స్టార్ హోటల్లో కూడా టేస్ట్ దొరుకుతుంది అని అనిపించలే నాకు. అంత మంచిగా అనిపించే. కాబట్టి ఎప్పుడైనా కానీ మర్చిపోకండి బొక్కల చారు చేసుకుంటే వేడి వేడి తాగాల. నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ మర్చిపోకుర్రి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ కూడా చేయుర్రి. మీకు ఇంట్లో ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఉండి బాగాలేని వాళ్ళు ఉంటే అలాగైతే తప్పకుండా చేసి పెట్టుర్రి. అసలు వాళ్ళు ఇంకా లైఫ్లో మర్చిపోరు. మా కోసం చేసి పెట్టారని లైఫ్లో గుర్తెట్టుకుంటారు. తప్పకుండా ట్రై చేయరు. సరే మరి ఇంకుంటా. నమస్తే. ఏంది ఈ వీడియో అయిపోయింది ఇంకా పోతలేదు అనుకుంటారా? అవునండి, మీకు డౌట్ రాలేదా? నేనేమో కుక్కర్లో అన్ని ముక్కలు వేసి చారు చేసిన. ఇందులో బౌల్లో చూసినా 3 ముక్కలు ఉన్నాయన్న డౌట్ మీకు రాలేదా? అవునండి, పేషెంట్లకి, అమ్మమ్మలకి, చదువుకునే పిల్లలకి, బలం లేని వాళ్ళకి బొక్కల చారు అవుతే మస్తు బలం వస్తుంది. కానీ వాళ్ళకి బొక్కల చారులు చేసి పెట్టి అన్నీ చేసి పెట్టి వాళ్ళందరినీ చూసుకోవాలంటే ఇవన్నీ చేసే వాళ్ళకి కూడా బలం రావాలి కదా. గట్లాంటి వాళ్ళ కోసం అనమాట డిష్. చూపిస్తారండి ఆ వెరైటీ, మేము చేసుకున్న వెరైటీ. చూసిరా కాలు తలకాయలు. దాని మళ్ళీ మంచిగా కూర వండుకున్నాం. ఒకవేళ మీకు ఈ రెసిపీ కనుక కావాలంటే కమెంట్ చేయండి. సరేనా? మరి ఉంటా మళ్ళా. నమస్తే. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం.